జై వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన. ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. ఈ లైక్ నాకు కాదు, స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి. మీ చేయి కదిలేది ఒక క్షణమే, కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింత మందికి చేరుతుంది. దాని ప్రభావం పదుల మందికి పుణ్యం అవుతుంది. జై వీరబ్రహ్మేంద్ర స్వామి. శుభోదయం ఆత్మబంధువులారా. ఈ లోకంలో చాలామంది శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని భవిష్యత్తు చెప్పిన మహాయోగి, కాలజ్ఞాన ప్రవక్తగానే చూస్తారు. కానీ స్వామివారు కేవలం కాలజ్ఞానం చెప్పిన వారు మాత్రమే కాదు, ఆయన ఒక జ్ఞాన భాండాగారం, దివ్య తత్వజ్ఞానానికి మూలస్తంభం. అందుకే ఆయన కాళికాంబ సప్తశతి అనే 701 పద్యాలతో కూడిన మహాగ్రంథాన్ని కాళికామాత పేరుతో రచించారు. ఈ విషయాన్ని చాలామందికి తెలియదు. అయితే మనసులో ఒక ప్రశ్న: సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైన స్వామివారు ఎందుకు కాళికామాత పేరుతోనే కాళీ మకుటం అనే గ్రంథాన్ని రచించాల్సి వచ్చింది? ఆ కాళీ అనే పదం వెనుక దాగిన దివ్యార్థం ఏమిటి? ఇది యాదృచ్ఛికం కాదు, స్వామివారి దివ్య సంకల్పం, లోతైన బ్రహ్మతత్వం. ఈ రహస్య సత్యాన్ని ఈ శుభోదయంలో వినడం ద్వారా మీలో జ్ఞాన ప్రకాశం, భక్తి, శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ ఇప్పుడు ఆ దివ్య రహస్యం వైపు మనం అడుగులు వేయద్దాం. జై వీరబ్రహ్మేంద్ర స్వామి. కాళికాంబ హంస కాళికాంబ. కాళి అనగా నలుపు, కాలమని అంటారు. అంతేకాదు, బ్రహ్మజ్ఞానాన్ని కలిగించేదిగా ఆరాధిస్తారు. ఆమె ఎప్పుడూ ఎర్రని కళ్ళు కలిగి ఉండి భయంకరమైన ఆకారంలో ఉంటుంది. అజ్ఞానమనే రాక్షసులను సంహరించేదిగా ఉంటుంది. అందుకే శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కలియుగంలో ఉన్న అజ్ఞానమనే నల్లని చీకటిని తొలగించాలంటే కాళిక అయితేనే సాధ్యమవుతుందని అమ్మవారి పేరు మీద 701 పద్యాలను రాశారు. కావున కాళికాంబ అనగా తనను నమ్మి శరణు పొందిన వారిని రక్షించేది. మొదటిగా ఉండే కాళికాంబ పదం యొక్క అర్థం అజ్ఞానమనే చీకటిని పారత్రోలి బ్రహ్మజ్ఞానాన్ని కలిగించేదిగా ఉంటుంది. హంస వివేకానికి ప్రతిరూపం. మనిషి వివేకంతో జీవించాలి. వివేకం జ్ఞానం ద్వారా కలుగుతుంది. వివేకం అనగా ఏది మంచి, ఏది చెడు, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మం అని తెలుసుకోవటం. హంస అనగా ప్రాణమని ఇంకొక అర్థంలో చూస్తాం. హకారం, సకారం. గాలి లోపలికి పీల్చుకునేటప్పుడు హకారం కుడిముక్కు సూర్యనాడి అను పింగళనాడి, శుక్లవర్ణం, నిర్విషయ జ్ఞానం. సకారము గాలి బయటకు వదిలినప్పుడు చంద్రనాడి అను ఇడానాడి, ఎడమ ముక్కు రక్తవర్ణం, ప్రపంచ విషయ జ్ఞానం. వాయువు స్థిరంగా ఉన్నప్పుడు అనగా గాలి లోపలికి బయటకి ఆడనప్పుడు సుషుమ్న అనే తేజోనాడి ముక్కు మధ్యలో నుండి ప్రవహిస్తుంది. అప్పుడు కుండలిని ఉద్దీపనం చెందుతుంది. అప్పుడు కూడా మనిషి వివేక జ్ఞానంతో జీవిస్తాడు. హా అనే అక్షరం జ్ఞాన బీజం, సా అనే అక్షరం శక్తి బీజం. రెండూ కలిస్తేనే హంస, అదియే ప్రాణం. శివశక్తి ఐక్య రూపం ఈ హంస ప్రపంచ విషయ జ్ఞానం. పరబ్రహ్మ జ్ఞానం అనే 2 రెక్కలతో చిత్ బిందు రూపంలో అన్ని ప్రాణుల యొక్క సహస్రార చక్రంలో సంచరిస్తూ ఉంటుంది. అమ్మవారినే ముక్తికాంత అని అంటారు. ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించేది, తరింపజేయునది. అందుకే స్వామి కాళికాంబ హంస కాళికాంబ అని ఉపదేశించారు. అమ్మ అనుగ్రహంతో విద్యను అభ్యసించి వివేకంతో ప్రాణమున్నంత వరకు ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగపరుచుకొని జన్మను తరింపజేసుకోండి అని వీరబ్రహ్మేంద్ర స్వామి తన అనంతతత్వాన్ని అదితి పేరుతో ప్రారంభించి చిరస్థాయిగా కొన్ని యుగాలు ఉంటుందని ప్రబోధించారు. సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు. హరి ఓం.